అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ అండ్ యమ్మీ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్పడానికి, ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి, కొత్త వాళ్ళని కలవడానికి అండ్ ఆఫీస్ లో ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు రిలాక్స్ అవ్వడానికి మనం చేసేదేంటి? స్నాక్స్ తినడం. మరి అలాంటి స్నాక్స్ ని ఎప్పటికప్పుడు రుచికరంగా మీకు అందిస్తున్నాం ఓన్లీ ఆన్ స్నాక్స్. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? మాక్రోనీ శనగల గుగ్గిళ్ళు. మరి మాక్రోనీ శనగల గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. మాక్రోనీ శనగల గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు: మాక్రోనీ, ఉడికించిన కాబూలీ శనగలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు, పసుపు, నూనె. అసలు గుగ్గిళ్ళు అంటే ఏంటి? వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారు? అవి వడల్లా ఉంటాయా, చపాతీల్లా ఉంటాయా, దోశల్లా ఉంటాయా, లేకపోతే డీప్ ఫ్రై చేస్తారా? ఇన్ని క్వశ్చన్స్ మీ అందరికీ ఉన్నాయి కదా. ఏం లేదండి, చాలా చాలా సింపుల్ గా ఓ కైండ్ ఆఫ్ మిక్చర్ లాగా దీన్ని మనం రెడీ చేసుకుంటాం అనమాట. మరి అది ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీకు నేర్పించేస్తున్నాను. సో ఫర్ దట్ ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఒక పాన్ పెట్టేసుకొని ఫస్ట్ మనం వాటర్ పోసుకుందాం. సో ఈ వాటర్ వేడెక్కాలండి. ఇవి వేడెక్కిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలో నేను మీకు చెప్తాను. బట్ బిఫోర్ దాట్ ఇంకో స్టవ్ కూడా వెలిగించేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ మనం స్టార్ట్ చేసేద్దాం. సో మరొక స్టవ్ వెలిగించేసి ఇందులో ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను లైట్ గా ఆయిల్. సో యా, ఈ ఆయిల్ వేడెక్కగానే ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి నేను ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే స్పైసీగా తగ్గులుతుంటే పంటికి బాగుంటుంది అని అనుకున్నాను. బట్ నిజంగా స్పైస్ ని కొంచెం కట్ డౌన్ చేయాలి అనుకునే వాళ్ళు ఇంకా చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం అవాయిడ్ అవుతుంది అనమాట కారం. లేదంటే ఇంత పెద్ద పెద్ద కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, లేదంటే ఎక్కువ కారం ఇష్టపడిన వాళ్ళు కొంచెం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుని హ్యాపీగా ఇలా మనం గుగ్గిలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. ఓకే, నాకు కావాల్సినంత పచ్చిమిర్చి నేను వేసేసుకున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. సో పచ్చిమిర్చి, కరివేపాకు రెండు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న కాబూలీ శనగలు యాడ్ చేస్తున్నానండి. సో కాబూలీ శనగలు అంటే అందరికీ ఇష్టం. వీటిని డైరెక్ట్ గా కూడా ఇలానే మనం తినేచ్చు అనమాట. సో ఎస్, కాబూలీ శనగల్ని వేసేసుకుందాం. ఇలా వీటిని మిక్స్ చేసుకుందాం. అండ్ మరొక వైపు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి కదండి. ఇప్పుడు అందులోకి నేను యాడ్ చేస్తున్నాను మాక్రోనీ. సో మాక్రోనీ మీ అందరికీ తెలుసు, సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఈ మాక్రోనీని మనం ఇందులోకి వేసేసుకుందాం. సో కొంచెం అవి పిండి పిండిగా అవ్వకూడదు అని అనుకున్నట్లయితే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం ఈ వాటర్లో. సో అలా ఆయిల్ మనం యాడ్ చేసుకున్నప్పుడు అవి విడివిడిగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం పచ్చిమిర్చి, కరివేపాకుతో పాటు ఈ కాబూలీ శనగల్ని కొంచెం సేపు వేయించుకుందాం. సో నానబెట్టి చక్కగా ఉడికించుకున్న కాబూలీ శనగలండి ఇవి. కాబట్టి లైట్ గా వేయించుకుంటే ఒక మంచి టేస్ట్ వస్తుంది. సో ఈ మాక్రోనీ ఎంతో టైం పట్టదండి ఉడకడానికి, చాలా ఈజీగానే రెడీ అయిపోతుంది. పాస్తాస్ లో ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అన్నమాట. సో పెనే పాస్తా, స్పాగెటీ పాస్తా ఇవన్నీ ఎలా, అలానే మాక్రోనీ కూడా వన్ ఆఫ్ ద పాస్తాస్. సో ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇది ఉడకగానే నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇది ఉడికిన తర్వాత ఇక్కడ మిగతా ప్రొసీజర్ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ సీ. సో ఇక్కడ శనగలు అయితే చక్కగా వేగిపోయాయండి. అండ్ వీటిని ఇలానే డైరెక్ట్ గా తినేయాలనిపిస్తుంది నాకు, బికాస్ కాబూలీ శనగలు అంటే అందరికి ఇష్టం కదా. మరి మరొక వైపు మాక్రోనీ కూడా రెడీ అయిపోయింది.
సో చూస్తుంటే ఈజీగా మీకు అర్థమైపోయింది కదా, మనం ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి ఇవి చక్కగా ఇలా విడివిడిగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన మ్యాక్రోనీని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ శనగల పాన్ లోకి మనం షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా వీటన్నిటినీ మిక్స్ చేసుకుంటూ నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకుందాం. సో లైట్గా కలర్ వస్తుంది అండ్ యాంటీబయాటిక్ కూడా కాబట్టి హెల్త్కి చాలా మంచిది. లైట్గా పసుపు, ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందామండి. సో ఇలా అన్ని 1 after 1 సమపాలలో చూసుకుంటూ వేసుకోవాలి. సో పసుపు, ఉప్పు వేసేసుకున్న తర్వాత ఒక్కో ఇంగ్రీడియంట్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే అన్నీ కూడా సరిగ్గా కలుస్తాయి అంటే టేస్ట్ కూడా చక్కగా వస్తుంది. సో అందుకోసమే నేను ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ యా చూస్తున్నారు కదా, పసుపు వేసిన తర్వాత ఒక మంచి లైట్ ఎల్లో కలర్లోకి ఈ మ్యాకరోనీ శనగల గుగ్గిళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ నేను ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను. సో థ్రోట్ క్లియర్ చేయడానికి చాలా బాగుంటుంది అండ్ అలానే మంచి స్పైస్ కూడా కాబట్టి. నెక్స్ట్ కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాం అండి. ఈ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం ట్యాంగీగా ఒక డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది రెసిపీకి. సో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మరి ఒకసారి వీటన్నిటిని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆ పెప్పర్ పైన ఎంత బాగా కనిపిస్తుందో, నిజంగా యమ్మీగా ఉంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నట్టుగా ఉంది నాకైతే. అండ్ వీటన్నిటితో పాటు నెక్స్ట్ చివరిగా నేను యాడ్ చేస్తున్నాను కొత్తిమీర. స్టవ్ ఆఫ్ చేసే ముందు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. ఆహా, ఇప్పుడు ఫ్లేవర్ అదంతా అదే అలా పరిగెట్టుకుంటూ వస్తుంది అనమాట మన రెసిపీ దగ్గరికి. సో యా, సో ఇలా మొత్తం మీద మనం మ్యాకరోనీ శనగల గుగ్గిళ్ళు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసుకుంటే పుల్లగా సూపర్గా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం లెమన్ వేసుకోవాలి. సిట్రిక్ యాసిడ్ కదా, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే చేదొచ్చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు ఇలా దీన్ని మనం మిక్స్ చేసేసుకుంటున్నాం. సో ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో మీరు చూసినట్లయితే చక్కగా చిల్లీస్ అండ్ మరొక వైపు లెమన్ అండ్ టొమాటోని చూసారు కదా ఎంత చక్కగా పీల్ ఆఫ్ చేసి ఒక మంచి గార్నిషింగ్కి లుక్ ఇచ్చేలాగా మనం టొమాటోని రెడీ చేసేసాం. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ మ్యాకరోనీ శనగల గుగ్గిళ్ళని ఇందులోకి వేసేసుకుందాం. సో ఫైనల్ ప్లేట్లోకి ఇలా మనం షిఫ్ట్ చేసేసుకుంటున్నాం. సో యా, వేడిగా ఫ్లేవర్ మాత్రం అద్దరిపోయింది. మరి ఆలస్యం చేయకుండా నాకు వెంటనే నేను టేస్ట్ చేసేయాలనుంది. బట్ బిఫోర్ దాట్ మ్యాకరోనీ శనగల గుగ్గిళ్ళకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మ్యాకరోనీ శనగల గుగ్గిళ్ళకి కావలసిన పదార్థాలు: మ్యాకరోనీ, ఉడికించిన కాబూలీ శనగలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఆమ్చూర్ పౌడర్, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు, పసుపు, నూనె. మ్యాకరోనీ శనగల గుగ్గిళ్ళు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేడెక్కేలోపు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉడికించిన కాబూలీ శనగలు కూడా వేసుకుని కలుపుకోవాలి. వేడెక్కిన నీళ్లలో మ్యాకరోనీ వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మ్యాకరోనీని కాబూలీ శనగల పాన్ లోకి వేసిన తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు,
మిరియాల పొడి, ఆమ్చూర్, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే మాక్రోనీ శనగల గుగ్గిళ్ళు రెడీ. సో మాక్రోనీ శనగల గుగ్గిళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైమ్. ఇట్స్ మై టైమ్. కష్టే ఫలి అన్నారు కదా, అలా కష్టపడి ఇలా టేస్ట్ చేసేటప్పుడే ఎంజాయ్ చేయాలి. సో హియర్ వి గో. మనం చేశాక తిరుగుంటుందా చెప్పండి? చెప్పండి. ఏ స్నాక్ ఆ స్నాక్ అలా అద్దిరిపోవాల్సింది అంతే. నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను చూసారు, ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్పాలన్నా, ఫ్యామిలీతో కూర్చుని హ్యాపీగా టైం స్పెండ్ చేయాలన్నా, ఆఫీస్ లో స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలన్నా, కొత్త వాళ్ళని కలవాలన్నా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోండి. నాలాగా టేస్ట్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయండి. స్నాక్ అయితే అదిరిపోయింది, నాకు చాలా నచ్చింది. ఎస్పెషలీ ఈ మాక్రోనీ అండ్ కాబూలీ శనగల కాంబినేషన్ అదుర్స్. అండ్ ఇందులో మనం యాడ్ చేసిన పెప్పర్ పౌడర్ కానివ్వండి, అలాగే ఆమ్చూర్ పౌడర్, ఇవన్నీ కూడా స్పెషల్ హైలైట్స్ అని చెప్పాలి. సో వెంటనే ఈ స్నాక్ ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.